రైట్, నిన్నటి నుంచి తెలంగాణలో రాజకీయం రంజుగా సాగుతుంది. అది రోడ్డెక్కింది కూడా. చూసాం ఇంతకుముందే విజువల్స్. అందులో వాళ్ళంతా కార్యకర్తలు లేకుంటే ఇంకెవరో నాయకులు, చోటమోటా నాయకులు ఉద్రిక్తతకు గురైన సందర్భం కాదది. స్వయంగా ఎమ్మెల్యేల దగ్గరుండి కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఒక ఎమ్మెల్యే నివాసంపై మరో ఎమ్మెల్యే దాడికి దిగారు. ఇది తెలంగాణలో పరిస్థితి. ఈ పరిస్థితి నేపథ్యంలో మాటల యుద్ధం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పెద్ద ఎత్తున సాగుతుంది. ప్రస్తుతం షంబీపూర్ రాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు నివాసం వద్ద కౌశిక్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి గాంధీ నివాసానికి బయలుదేరి వెళ్లాలని వాళ్ళు ప్లాన్ చేశారు. పోలీసులు వాళ్ళందరినీ, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. షంబీపూర్ రాజు నివాసం కేంద్రంగా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో పాలిటిక్స్ జరుగుతున్నాయి. షంబీపూర్ రాజే మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అక్కడే కౌశిక్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఆయన మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ, అదేవిధంగా షంబీపూర్ రాజు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూడా ఆయన మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు అసలు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చింది, అసలు ఈ చిచ్చు పెట్టింది ఎవరు, రచ్చ రేపుతుంది ఎవరు, ఎవరు దీనికి బాధ్యులు, ఈ వాతావరణం తెలంగాణలో రావడానికి ప్రధాన కారకులు ఎవరు, ఈ అంశంపై చర్చిద్దాం. అయితే మల్లు రవి, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన ఒక వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. ఆయన ఇంతకుముందే ఒక వీడియో రిలీజ్ చేశారు ఈరోజు జరిగిన వ్యవహారంపై. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేయటం వల్ల ఐటీ కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్లు కానీ, ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్కు రావడానికి భయపడే పరిస్థితిని చేస్తున్నారు. హైదరాబాదులో దాదాపు 500-600 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రైట్. వెంకట్ గారు, అది ఎందుకు వినిపించా మీకంటే, రాజుగారు మీకు కూడా చెప్పింది ఏంటంటే, అక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటే గాంధీ కానీ కౌశిక్ రెడ్డి కానీ వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ నాయకులే. వాళ్ళది వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళు గందరగోళం చేస్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు, ఇలాంటి మాటలు నిజమా? వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ వాళ్ళేనా? ఒకటి, ఈరోజు 2 విషయాలు అన్న చర్చకు. సరే, పార్టీ మారిన దానిపైన ఈరోజు కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడము. కౌశిక్ రెడ్డి గారు పాపము బహుశా అధికారాన్ని కోల్పోయాక శాసనసభ్యుడు ఏ రకంగా అయ్యిండు, ఆయన వ్యవహారం చూస్తే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికెళ్ళి కూడా టీవీలో కనబడాలి, ఏదో హీరో కావాలనే ఉద్దేశంతో ఏమి మాట్లాడుతుండో, ఎక్కడ చూసినా కొట్లాడితేనే కనబడతాను, నా ఇంపార్టెన్స్ వస్తుంది, పెద్ద కేసీఆర్ గారు దృష్టిలో పడడానికి. సరే, ఆయన పొలిటికల్ మోటివ్ కోసం ఆయన చేస్తుండు. కాకపోతే చేసే వ్యవహారంలో కూడా, నువ్వు ప్రొటెస్ట్ చేసే విధానంలో కూడా చీర గాజుల్ని చూపిస్తే దానిపైన కొంతమంది ఏదైతే స్పందించడం, మాట్లాడే ఒక పద్ధతి ఉంటుంది. సరే, మొన్నటి వరకు నువ్వు ఏదైతే సంబంధించి ఒక సాధారణమైన కార్యకర్తగా, లేకపోతే ఒక సాధారణమైన ఒక వ్యక్తిగా, లేదా టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మాట్లాడడం వేరే, ఒక శాసనసభ్యునిగా, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏదైతే సంబంధించి ఒక శాసనసభ్యునిగా నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా గతంలో ఏదైతే ఇప్పుడు నువ్వు ఉన్న
ఆ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం పనిచేసింది, ఏ రకంగా వ్యవహరించింది, ఈరోజు చేస్తున్న తీరేంది, తెలంగాణ ఉద్యమ సమయంలో నీ రోల్ ఏంది, తెలంగాణ అంశానికి సంబంధించి ఆ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇదే హుజరాబాద్ సంబంధించిన కార్యకర్తలపైన దాడి చేసిన ఒక నీ వ్యక్తిగత పరిస్థితి నువ్వు ఏ రకంగా ఉండి ఏది ఉండే ఆలోచించి మాట్లాడాలి. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో మాట్లాడినప్పుడు సంబంధించినప్పుడు సరే గాంధీ గారు అన్నట్టు ఆ వారి పార్టీ మీటింగ్ పెడుతున్నప్పుడు వీరికి సరే గాంధీ గారు సంబంధించి ఒక శాసనసభ్యుని ఇంటిపైన దాడిని కూడా ఎక్కడ నేను సమర్థిస్తలేను. 100% ఒక ఎమ్మెల్సీగా ఒక శాసన మండలి సభ్యునిగా ఈ యొక్క వ్యవహారం అనేది ఎవరు చేసినా కూడా 100% తప్పు. కానీ ఇటువంటి యొక్క పరిస్థితికి ఇంత దౌర్భాగ్య స్థితికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏదో కనబడాలి ఏదో చూపివ్వాలని చెప్పని ఎటుకు తీసుకుపోతున్నావు? కరెక్ట్ వెంకట్ గారు, ఆయన మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు, చీరలు గాజులు చూపించాడు, మహిళలను కించపరిచాడు, ఒప్పుకుందాం. ఆ తర్వాత మీ మహిళా నాయకులు కాదు ఒక విషయం కళ్యాణ్ గారు, ఇది ఒక్కసారి కాదు, కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇది ఒక్క రోజు కాదు, ఈ ఒక్కసారి కాదు. ఈ ఒక్కసారి అంటే మీరు అన్నట్టు దాన్ని పొరపాటు అనుకోవచ్చు, ప్రతిసారి కూడా అదొక అలవాటు లెక్క మారిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే అలవాటుగా మారింది, అసభ్యంగా మాట్లాడుతున్నారు, అవన్నీ ఒప్పుకుందాం. అంత మాత్రాన దాడులు చేస్తారా ఒక పాయింట్. రెండోది మీ మహిళా నాయకురాలు శోభారాణి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పు చూపించారు, ఎమ్మెల్యేకి చెప్పు చూపించడం, ఆయన ఏదో మాట్లాడాడని ఆయన ఇంటిపై దాడికి పోవడం. అంటే ఇదంతా చూస్తుంటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించింది ఎవరు, కాంగ్రెసా బీఆర్ఎస్? ఒక విషయము కళ్యాణ్ గారు, సరే ఆ సంబంధించిన కౌశిక్ రెడ్డిని అవతరణ చేశారు నిన్న, గాంధీని ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు వదిలేశారు? గాంధీ మాటలు విన్నారా, వినిపించాలా? నేను గాంధీ మాట్లాడిన మాటలు మీరు హౌస్ అరెస్ట్ గురించి మాట్లాడితే నవ్వొస్తుంది నాతోటి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా హౌస్ అరెస్టులు చేసిర్రు, ఎన్ని సంబంధించిన 100 ఎగ్జాంపుల్, తప్పు చేస్తే మీరు చేస్తారు, దానికి 100 ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుందాం. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి నేను సమాధానం చెప్పే వరకు ఓపిక ఉండాలి. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నాతో మాట్లాడితే సమాధానం, బీఆర్ఎస్ పార్టీ నాయకులకి నాతో నేను మీకు అందుకే చాలా స్పష్టంగా నేను మొదట మాట్లాడినప్పుడు ఏం చెప్పినా, ఆ దాడిని కూడా నేను ఖండిస్తున్నా ఒక ఎమ్మెల్సీగా అని చెప్పి నేను చెప్పినాను. బహుశా మీరు అది వినేనట్టుండ్రు. స్ట్రేట్ క్వశ్చన్, శాంతి భద్రతలకు విఘాతం కల్పించింది ఎవరు నిన్న ఈ రోజు ఎపిసోడ్ లో? ఒకటి. రెండోది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంది ఎవరు నిన్న ఈ రోజు జరిగింది? దానికి కారకులు హైదరాబాద్ సంబంధించి ఈ రోజు ఈ అంశానికి సంబంధించి దానికి ఆరంభం చేసింది దాంట్లో కౌశిక్ రెడ్డి పాత్ర ఉంది. సరే దాంట్లో ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ కూడా వారు చేసింది 100% తప్పు, దాన్ని నేను సమర్థిస్తలేను. 100% ఇద్దరిది తప్పు ఉందని మొదటికెళ్ళి కూడా నేను చెప్తున్నాను. కానీ అట్ ద సేమ్ టైం కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇలా ఒక్కరోజు సంగతి కాదు. ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నప్పటికెళ్ళి ఆయన స్టేట్మెంట్స్ కానివ్వండి, దాని తర్వాత కలెక్టరేట్ ఆఫీస్ ఆయన చేసిన వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ తప్పు. అంటే రేపటి తరానికి ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే వ్యవహరించిన తీరు కానివ్వండి, అసెంబ్లీలో ఒక మహిళా సంబంధించి ఒక మంత్రి గారి పైన వ్యాఖ్యానించిన మాటలు కానివ్వండి, సీతక్క గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే వాట్ ఈస్ ట్రైయింగ్ టు షో. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాజు గారు, షంబీపూర్ రాజు కూడా మాతో ఉన్నారు. అక్కడి నుంచే వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు అక్కడే కౌశిక్ రెడ్డి కూడా రాజు గారు ఇంట్లోనే ఉన్నారు. రాజుగారు విన్నారు కదా వెంకటన్న మాటలు. అంటే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి కొంత వివాదాస్పదంగా ఉంటుంది. అయితే ఏదో మాట్లాడాలి, ఏదో జనంలో ఇమేజ్ రావాలి, లేకుంటే జనంలో ఒక హీరోలా ప్రొజెక్షన్ కావాలి, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి దుందుడుకు చర్యలు. వెంకట్ గారు అన్న నేను కూడా అంటున్నాను, గతంలో తమిళసై సౌందరరాజన్ విషయంలో ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆ తర్వాత ఎన్నికల ముందు తామంతా కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటా అని మాట్లాడిన విధానం కానీ, అసెంబ్లీలో కూడా సీతక్కను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ, కొంచెం కౌశిక్ రెడ్డి ఆయన సెంట్రిక్గా రాజకీయం నడపాలనే ప్రయత్నం ఒకటి. రెండోది, చీరలు గాజులు ఎమ్మెల్యేలకు పంపడం ఏంటి? అంటే మహిళలను కించపరుస్తున్నారా మీరు? మీ పార్టీ మహిళలను కించపరుస్తుందా? అంతకంటే ఇంపార్టెంట్, తెలంగాణ ఆంధ్ర రెండు విడిపోయాక అంతా మా వాళ్ళే అని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. ఆ రకంగానే 10 ఏళ్ళుగా చూసుకున్నారు. నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఆంధ్ర నుంచి వచ్చినోడు కొడుతుంటే ఊరుకుంటానా, మీ సంగతి ఏంటో చూస్తా అని సవాల్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా సమర్థించుకుంటుంది బీఆర్ఎస్? మీకు కౌశిక్ గారికి, మన వెంకట్ గారికి, ప్రేక్షకులకు నమస్కారం అన్న. మల్లు రవి గారి స్టేట్మెంట్ చూశాను, వెంకట్ సోదరులు మిత్రులు వాళ్ళ దగ్గర చూశాను. నేను ఒక్క విషయం అడుగుతానన్న, కౌశిక్ గారు గాజులు చీరలు చూపించింది తప్పు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు మనం గౌరవించుకోవాలి, గౌరవిస్తాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, గతంలో కేటీఆర్ గారిని ఉద్దేశించి కేటీఆర్ గారు మీరు చీర కట్టుకొని తిరగండి అని మాట్లాడింది.
అవును, ఇది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంప్రదాయం. ఇట్లా మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి? మరి వెంకట్ గారు అప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని చీర కట్టుకొని తిరగండి అని మాట్లాడాడు. వీళ్ళకి ఇప్పుడు గౌరవం గుర్తుకొస్తుంది, ఇంకోటి గుర్తుకొస్తుంది. రెండో విషయము, ఈ మొత్తం వ్యవహారంలో మీరు చూడండి, నిన్న మొన్న జరిగిన ఈరోజు జరుగుతున్నటువంటి కౌశిక్ రెడ్డి గారిది ఏమన్నా 1% తప్పు ఉందా చెప్పండి. మొన్న పిఎస్సి చైర్మన్ అయిన సందర్భంలో గాంధీ గారు ఏమన్నారంటే, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ శాసనసభ్యుని అన్నారు. కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కాబట్టి నేను బీఆర్ఎస్ శాసనసభ్యునిగా మీ ఇంటికి వస్తాను, అక్కడ బీఆర్ఎస్ కండువా వేసుకొని జెండా ఎగిరేసి అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము అన్నారు. వారు అంతకుమించి మాట్లాడలే. నిన్న పొద్దున ఉదయం 8:30కు నేను ఒక టీవీ ఛానల్లో చూశాను, గాంధీ గారు నోటికి వచ్చినట్టు బిడ్డ, కొడుక, ఇంకా బూతులు, మహిళలను గౌరవిస్తామని వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ గొప్ప మాటలు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అవమానించే విధంగా నిన్న గాంధీ గారు మాట్లాడలేదు. ఆ మాటలు నేను ఇప్పుడు చెప్పలేను మీకు, మీరు ఆ లైవ్లో ఉన్నాయి, టీవీలో అన్నిటాలు వచ్చినాయి. వారు చాలా ఘోరంగా కౌశిక్ గారి గురించి మాట్లాడారు. నిన్న గాంధీ గారు వివరించిన తీరు, పోలీసులు వివరించిన తీరు, కౌశిక్ గారినేమో నేను వస్తాను కండువ వేసుకుందామని ఆయన పోతే, వీరు పొద్దున 8:30కి ఛాలెంజ్ చేశారు గాంధీ గారు. 11 గంటలకు నువ్వు రాకపోతే 12 గంటలకు నేనే వస్తానని చెప్పాడు. ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఏం చేస్తుంది ప్రభుత్వం? మొద్దు నిద్రలో ఉన్నారా? ఇదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడే పద్ధతి ఇదేనా? మల్లురావు గారు చెప్తా ఉన్నారు కదా. నేను ఇందాక ముఖ్యమంత్రి గారి ఒక స్టేట్మెంట్ చూసిన, డీజీపీ గారి ఒక స్టేట్మెంట్ చూశాను. హైదరాబాద్లో తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా వారికి, నిన్న గాంధీ గారు రౌడీలను, గుండాలను పోలీసుల సహకారంతో, ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో ఎస్కార్ట్ పైలట్ చేస్తూ పోలీసులు తీసుకొని వెళ్ళి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు. మీడియా సమాజానికి చూపించింది. వారి మీద ఏం కేసులు పెట్టారంటే, మేము నిన్న పోలీస్ స్టేషన్ సిపి ఆఫీస్కి వెళ్ళాం, 307 కేసు పెట్టామని చెప్పేసి నేను మీడియాలో చూసిన. ఒక ఎమ్మెల్యేను హత్య చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను ఎంతమందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందో ఒకసారి చెప్పాలి. రెండో విషయం అండి, మొన్న మేము ఖమ్మం వెళ్ళాం, హరీష్ రావు గారి బృందం వారితో మేము అక్కడికి వెళ్ళాం, వారి నాయకత్వంలో వెళ్ళాం. అక్కడ ఒక మంత్రి గారి శిష్యుడు కట్టె పట్టుకొని, రాళ్ళు పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళు ఉండంగా, ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ సిబ్బంది అంతా ఉండంగా డైరెక్ట్గా హరీష్ రావు గారు ఉన్నటువంటి కారు మీదనే రాయేశాడు. మీరు చూశారు. అది వీళ్ళ మాట్లాడేది శాంతి భద్రతల గురించి చెప్పాలి. దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే నిన్న పోయినటువంటి మనం వెంకట్ గారు కూడా ఖండిస్తూ ఉన్నారు, నిన్న చేసింది మంచిది కాదని. మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు? రైట్, వారిని ఎంతమందిని అరెస్ట్ చేశారు? వెంకట్ గారు, రాజు గారు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ అదే చెప్తున్నా, చెప్పండి మీరు. దానికే నేను కంటిన్యూటీలో అడుగుతున్నాను. నిన్న కౌశిక్ రెడ్డిని అవతరణ చేసి ఇంట్లో పెట్టిన మీరు అదికేపూడి గాంధీని కాన్వాయ్తో, భారీ కాన్వాయ్తో ప్రకటించి మరి కౌశిక్ రెడ్డికి ఇంటికి వస్తుంటే మీరు ఆపలేకపోయారు. అక్కడికి వచ్చి మనం చూసాం, ఎమ్మెల్యేనే పక్క నుండి మొత్తం దాడి చేశారు, ఇంటి మీద అద్దాలు వలిగిన చూసాం. తర్వాత రాజుగారు చెప్పింది ఖమ్మంలో కూడా చూసాము, పువ్వాడ అజయ్ వెహికల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ వాళ్ళ దాడి. అంటే ఏంటి దాడుల సంస్కృతి అనేది ఎందుకు వచ్చింది? ఒకటి, శాంతి భద్రతలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు అని ఒక రేవంత్ రెడ్డి స్టేట్మెంట్, ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూశాను. శాంతి భద్రతలు నిన్న మనం గమనిస్తే దెబ్బతీసింది ఎవరు అంటే కనిపిస్తున్నారు, గాంధీ గారే కనిపిస్తున్నారు అక్కడ. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే వారు అడిగారో, దానికంటే ముందు ఇంకొక అంశం మీరు అడిగారు, తెలంగాణ అంశాన్ని రెచ్చగొట్టి ఈ రకంగా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించింది ఎవరో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరు వాడుకున్నారో, దాని తర్వాత నిన్న అంశాన్ని లేవనెత్తి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ సరే, గాంధీ గారు వెళ్ళి చేయడాన్ని, దాన్ని నేను మొదటికెళ్ళి కూడా చెప్తున్నా, ఇప్పుడు 100% అది దాన్ని ఏమేమి సమర్థిస్తలేమో సంబంధించిన వ్యక్తులు ఎవరు చేశారు, 100% ముఖ్యమంత్రి గారు, సంబంధించిన డీజీపీ గారు కూడా ఆదేశించారు. దానిపైన 100% కఠినమైన చర్యలు తీసుకుంటారు. లెట్ మీ కంక్లూడ్ అన్న, లెట్ మీ కంక్లూడ్. 100% చర్యలు తీసుకుంటాం. కానీ దానిపైన షంబీపూర్ రాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ దాడుల గురించి ఈ డిబేట్లో నాతో మాట్లాడితే నాకు నవ్వు అనిపిస్తుంది.
ఎందుకనంటే ఇదే సంబంధించిన అంశాలపైన కొట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత కఠినంగా వ్యవహరించిందో చాలా స్పష్టంగా మీరే చూశారు. ఇదే బల్మూరి వెంకట్ గారు పగటి ఎముకలు ఇరగొట్టినప్పుడు కానీ సంబంధించిన దాపైన దాడులు చేసినప్పుడు కానీ సిద్దిపేట హాస్పిటల్ ఏదైతే సంబంధించి హాస్టల్ పరామర్శకు పోతే నాకు సంబంధించిన ఎత్తిపైన దాడి కానివ్వండి, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాపైన చేసిన దాడి కానీ అనేకం ఉన్నాయి. సరే గతంలో మీరు వెళ్తే ఏమంటారు, వాళ్ళు చేసేది కాబట్టి మీరు చేస్తున్నారని మీరు నాకు క్వశ్చన్ చేస్తారు. బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ రోజు ఏ రోజు కూడా దానిపైన ఎవరు కూడా మాట్లాడాలి, ఎవరు స్పందించాలి. కానీ ఈ రోజు 100% మా సంబంధించిన పార్టీ నాయకులు కానివ్వండి, నిన్న మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, గాంధీ గారు వివరించిన ఆ సంబంధించిన వారు వివరించిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పార్టీ ఎన్నికలు చాలా క్లియర్ గా మహేష్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మేము రియాక్ట్ అవుతున్నాం బికాస్ మేము ఆన్సరబుల్ టు పబ్లిక్. తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాము, ఆ పార్టీ తరఫున ఉన్నాము కాబట్టి మేము రెస్పాన్స్ ఇస్తున్నాం. వాళ్ళ లెక్క ఒక పోగడ లెక్క, ఒక దొర పోగడ లెక్క, ఒక గడిల పాలన లెక్క, వారి గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లెక్క, హరీష్ రావు గారి లెక్క, కేటీఆర్ గారి లెక్క మేము మౌనంగా లేము. ఎందుకనంటే ప్రజలకి తెలంగాణ సమాజానికి ఏదైతే బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మేము స్పందిస్తున్నాం. ఆ రోజు నేను కూడా ఒక సందర్భంలో చీరా గాజులు నేను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లి ఇచ్చినాను. కానీ ఆ రోజు నేను పింక్ కలర్ ఏంటంటే నా ప్రొటెస్ట్ నేను చూపించినాను. ఎందుకంటే ఎవరు మాట్లాడతలేరని సంబంధించి ఒక వ్యక్తికి నేను ఆ రోజు చూపించినాను. వే ఆఫ్ ప్రొటెస్ట్ ఉంటుంది. కానీ ఒక శాసనసభ్యుడు మొదటికెళ్ళి ఎమ్మెల్యే అవుతున్న మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఎమ్మెల్యే సందర్భంలో మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరుపైన ఇంతకుముందు మా అక్క కార్పొరేషన్ చైర్మన్ గా ఒక మహిళగా నిజంగా ఇదే షంబీపూర్ రాజన్న ఫాలోవర్ మొన్న కూడా ఇదే సంబంధించి పటాన్చేరులో జరిగిన సంఘటన గానీ, గన్ను కాల్పులు గానీ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకు ఎవరు శాంతి భద్రతలకి భంగం కలిగిస్తున్నారు, ఎవరు వెనుక ఎవరున్నారు, 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు అన్ని బయటకు వస్తాయి. తొందర ఎందుకు, అన్ని బయటకు వస్తాయి. కనుక శాసనసభ్యులు ఉన్న వ్యక్తి ఏదైతే సంబంధించి ఏ హోదాలో నువ్వు సహచర సభ్యునివి కావచ్చు, కేటీఆర్ గారో హరీష్ రావు గారో చెప్పేది ఉండే, గాంధీ గారు మేము ఇంటికి వస్తున్నాము, నేను ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, లేదైతే కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ గా, నువ్వు ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా, నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పి వారు మాట్లాడేది ఉండే, వారు స్టేట్మెంట్ ఇచ్చేది ఉండే. కౌశిక్ రెడ్డి పార్టీలో ఏ హోదాలో మాట్లాడినరు? కౌశిక్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక శాసనసభ్యుడు మటుకే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రెచ్చగొట్టి ఏదైతే సంబంధించి ఒక పొలిటికల్ స్టంట్ కోసం, అదెవరు ఈరోజు తెలంగాణ గురించి కౌశిక్ రెడ్డికి మాట్లాడే అర్హత ఉందా? తెలంగాణ ఇదే బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ లో నేను పోటీ చేసిన, ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త, ఒక స్టూడెంట్ లీడర్ ఈరోజు బీజేపీ పార్టీలో చేరేండు, శ్యామ్ అని చెప్పి వాళ్ళు స్టూడెంట్ లీడర్. ఇదే కౌశిక్ రెడ్డి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పైన దాడి చేస్తే ఆయన కాలు విరిగింది. ఇదే వరంగల్ కాకతీయ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇదే హుజరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడుతారండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు బీఆర్ఎస్ పార్టీ, ఏదైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ తెచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి గారు అప్పుడు కౌశిక్ రెడ్డి చర్యల వల్లే, కౌశిక్ రెడ్డి మాటల వల్లే ఈ వాతావరణం వచ్చింది. కౌశిక్ రెడ్డి కంట్రోల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు చేస్తారా? ఆయన చేసింది కరెక్ట్ అంటారా ఇప్పటికీ? అన్న కళ్యాణ్ అన్న వెంకట్ గారికి కూడా నేను చెప్తున్నా, ఈ 3 రోజుల వ్యవహారంలో కౌశిక్ రెడ్డి గారిది ఎక్కడన్నా తప్పు ఉందా మీరు చెప్పండి. వారు ఎంత మేము ఇంటికి వస్తామని శాంతియుతంగా వస్తామని చెప్తే కౌశిక్ రెడ్డి ఎవరు? కౌశిక్ రెడ్డి ఎవరు అసలు గాంధీ ఇంటికి వెళ్ళడానికి? కౌశిక్ రెడ్డికి మీ పార్టీలో ఏం బాధ్యత ఉంది? మీరు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, మీరు వెళ్తా అంటే ఒక మీనింగ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటికి పోయి జెండా ఎగరేస్తారా? ఎక్కడైనా రాజుగారు మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన జెండా ఎగరేస్తారా? కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది గాంధీ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను అని ఆయనే ట్విట్టర్లో పెట్టుకున్నాడు. అవును, ఆయనే నేను కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం జాయిన్ అవుతుందని చెప్పాడు. పిఎస్సి చైర్మన్ అయితే గాంధీ గారు ఏమన్నారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అన్నారు. ఎమ్మెల్యే రియాక్ట్ ఎందుకు కావాలి? పార్టీలో బాధ్యతాయుతమైన పదవిలో అంటే అధ్యక్షుడిగానో, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గము, ఇంకెవరో ఆ స్థాయి వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది. కానీ అక్కడ ఎక్కడో హుజరాబాద్ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త లేదా ఎమ్మెల్యే అంటే తప్పేముంది, అక్కడేం తప్పు. గాంధీ గారు పోయి అట్లా అటాక్ చేయడం కరెక్టేనా? ఈ రోజు కూడా మమ్మల్ని మీరు చూస్తా ఉన్నారు, నన్ను కౌశిక్ రెడ్డి గారిని మా నాయకులు కార్యకర్తలు అందరినీ. కాంగ్రెస్ పార్టీ అంటే రాజుగారు అదొక పబ్లిసిటీ స్టంట్ లాగా కౌశిక్ రెడ్డి వాడుకున్నారు అనే విమర్శ వస్తుంది. అది పార్టీకి కూడా మైనస్ అయింది. ఆంధ్ర తెలంగాణ అని ఆ కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని మీ పార్టీ నాయకులే అంటున్నారు. అన్న మీ దగ్గర ఫుటేజ్ ఉండొచ్చు, మీరు దయచేసి వినిపిస్తా మీకు. ఆంధ్ర వాళ్ళు దాడికి వస్తే ఊరుకుంటానా, తెలంగాణ వాడిని నేను సవాల్ చేశాడు గాంధీ గారు. కాదు ఒక్క నిమిషం అన్న ప్లీజ్, ఒక్క నిమిషం. ఫస్ట్ నో నేను చెప్పేది అండి. గాంధీ గారు ఫస్ట్ అన్న మాట చెప్తా ఉన్నా. గాంధీ గారు కౌశిక్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన బతకడానికి మాట్లాడిన తర్వాత కౌశిక్ గారు మాట్లాడారు. మీరు గాంధీ గారి మాటలు ఎందుకు చెప్తలేరు? ఇంకొక విషయం చెప్తానా, ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తా, వెంకట్ గారికి కూడా గుర్తు చేస్తా. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చేస్తే ఏనాడన్నా అట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టామా? ఒకటి. రెండవది, పార్లమెంటులో రాజ్యసభలో ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన మరుక్షణం కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్న ప్రెస్ మీట్ తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలే, తెలంగాణ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేసిందా లేదా? గతంలో కౌశిక్ రెడ్డి దాడి చేసిందా లేదా? అరే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని అడగనివ్వాలి కదా, అడగండి. అట్లా కాదన్నా, బలిదేవత అన్నాడు కదా. రాజకీయాల్లో మాటలు మారుస్తారు రాజుగారు. అంత దూరం అక్కర్లేదు. గాంధీయే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, కాంగ్రెస్ పార్టీలో చేరాను. రాజుగారు చెప్తున్నారు. నేను కూడా 100 మాట్లాడొస్తుంది. కానీ ఒక శాసన మండలి సభ్యుని ఉన్నా కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి గౌరవిస్తున్నా. నేను కూడా వస్తుంది కౌశిక్ రెడ్డిని గుడ్డలో కూడా తీసుకొడతాను, నేను కూడా చెప్పొస్తుంది. కానీ ఒక ఎమ్మెల్సీగా నేను గౌరవంగా ఉండాలి కాబట్టి దాన్ని సమర్థిస్తున్నానని చెప్పలే కదా నేను, చెప్పలే కదా. దాన్ని ఎక్కడన్నా నా స్టేట్మెంట్ లో ఫస్ట్ వారని అన్నారు, 3 రోజుల వ్యవహారంలో కౌశిక్ రెడ్డి తప్పు లేదని వారన్నారు. నేను ఎక్కడ కూడా గాంధీ గారిని సమర్థించలేదు, వారు సమర్థిస్తున్నారు. మాట్లాడతారు రాజుగారు చెప్పండి. ఒక్క నిమిషం అన్న. ఈ వివరానికి సంబంధించి ఇందాక నేను చెప్పిన 14 సంవత్సరాల్లో మనం ఎట్లాంటి ప్రాంతీయ విద్వేషాలు వచ్చేవాటి. ఒకటి మీరు చూశారు, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఈ ప్రాంతం వాళ్ళే, ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, కాపాడుకుంటాం. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మిగతా ప్రాంతం వారికి కాలికి ముళ్ళిరిగితే పంటితో తీస్తానని చెప్పి 10 సంవత్సరాలు అదే రకంగా చూసుకున్నాము. ఆ ఫలితమే మాకు ఆనాడు 16లో 99 GHMCలో మేము గెలిచినాము. ఆ తర్వాత జరిగినటువంటి శాంతి భద్రతలను కాపాడాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినాం, ఎన్నో ఇండస్ట్రీలు తెచ్చినాం, ఎంత బాగా చేశాం. కాబట్టి మొన్న హైదరాబాద్లో మొత్తం కూడా 80,000 90,000 మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు కదా. 10 సంవత్సరాలు ఎప్పుడైనా హైదరాబాద్లో ఇట్లాంటి గొడవలు అయినాయన్నా మీరు చెప్పండి. నేను మిత్రులు వెంకట్ గారు కూడా అడుగుతా ఉన్నా, ఒక విషయం మీరు ఆలోచించాలి. ఎమ్మెల్యే మీద అటాక్ అవుతుంది, హరీష్ రావు గారి మీద అవుతుంది, తీసుకున్నప్పుడు ఆ రోజు NSY రాష్ట్ర అధ్యక్షునిగా స్టేట్మెంట్ ఇది తప్పు అని చెప్పి మాట్లాడితే వారం రోజులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. 1 వీక్ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. 1 వీక్ నేను ఎవిడెన్స్ చూపిస్తా. 1 వీక్ కాపీలు బయటికి వెంకట్ గారు వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోయారు. మీరు కూడా మేము ఎక్కడ కూడా చాలా స్పష్టంగా మేము ఎక్కడ కూడా దీన్ని మేము సమర్థిస్తున్నాం అన్న ఒక విషయం. ఎవరు బాధ్యులు ఎవరు? పోనీ మీరు సమర్థించట్లేదు, బాధ్యులు ఎవరు? దీంట్లో ఇద్దరి తప్పు ఉంది. కాదు దీంట్లో ఇద్దరి అడిగే క్వశ్చన్ అది కాదు. వినండి. కౌశిక్ రెడ్డి గారిని TRS నేతలందరినీ అవతరణ చేసి గాంధీ గారిని ర్యాలీతో పోవడానికి బాధ్యులు ఎవరు? అంటే BRS బాధ్యులు, ఒక విషయం BRS బాధ్యత. దానికి సంబంధించి పోనీకి సంబంధించి ఆడ దాడి చేసిన వ్యక్తుల పైన కేసులు పెట్టి యాక్షన్ తీసుకోకపోతే 100% తీసుకో. అక్కడ దాకా పోవడానికి బాధ్యులు ఎవరు అంటున్నాను నేను. పోయే దారి కల్పించింది ఎవరు అంటున్నాను? TRS వల్ల పోలీసులు ఎస్కార్ట్ పైలట్ చేసి తీసుకుపోయారు కదా. ఎవరు బాధ్యులు? బాధ్యత ఎవరిది? అడిగి రమ్మని చెప్పి మీరే అన్నారు మీ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పని. ఈయన మోనీయలే కదా మీ పార్టీ వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి సార్ మీ ఎమ్మెల్యేనే అన్నాడు. మీ పార్టీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చిండు.
మీరేగా స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిని మోనివ్వలే కదా, మీరేగా స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డి ఎందుకు ఆపారు మరి? వాళ్ళ పార్టీ వీళ్ళగా స్టేట్మెంట్ ఈయన వస్తున్నా అని చెప్పిండు, ఈయన ఎందుకు మధ్యలో ఎందుకన్నా డైరెక్ట్ వస్తున్నా అని చెప్పిండు. వీళ్ళే కదా తెలిసింది, వీళ్ళేమైనా కదా తెలిసింది. రైట్ రాజు గారు, మీరు గాంధీ గారి స్టేట్మెంట్ చూడండి. ఆయన 11 గంటలకు కౌశిక్ రెడ్డి రాకపోతే 12 నేను వస్తున్నా అని 8:30 వాతావరణం సృష్టించింది ఎవరో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది రాజన్న. రైట్ రైట్ థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. సమాజం మీరు అన్నట్టు గమనిస్తుంది. ఇందులో చిచ్చు పెట్టింది ఎవరు, రచ్చ చేస్తుంది ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు, హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతినేందుకు కారకులు ఎవరు, శాంతి భద్రతలు దెబ్బతీస్తుంది ఎవరు, ఇందులో కుట్ర చేస్తుంది ఎవరు, ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు పోలీస్ శాఖతో ప్రత్యేకించి రివ్యూ చేస్తున్నారు. హైదరాబాద్ శాంతి భద్రతలను ఎవరు భంగపరిచినా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అయితే భంగపరిచింది ఎవరు అనేది మాత్రం తేలాల్సింది. ఇది షంబీపూర్ రాజు, బల్మూరి వెంకట్తో నిన్న ఈరోజు జరిగిన అంశంపై లంచ్ అవర్ డిబేట్.